హాయ్ అండి, మేము అరుణాచలం వచ్చాం. ఇక్కడ కనిపిస్తుంది కదా వెనక, ఇదే రాజగోపురం. ఇక్కడ పంచభూత లింగాల్లో ఒకటైన అగ్నిలింగాన్ని మనం దర్శించుకోవచ్చు. ఈ ఆలయానికి 4 ప్రధాన గోపురాలు ఉన్నాయి. వాటిలో తూర్పు గోపురం చాలా ఎత్తైంది. ఇది 11 అంతస్తులతో 217 అడుగుల ఎత్తు ఉంటుంది. తమిళ్లో ఇక్కడ శివుణ్ణి అన్నామలయ్యర్ అని, పార్వతీమాతని ఉన్నామలయ్య అమ్మాయి అని పిలుస్తారు. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. రాజగోపురం దగ్గర నుంచి కొంచెం ముందుకు రాగానే ఈ వినాయకుడి గుడి కనిపిస్తుంది. అందరూ ఇక్కడ దీపం పెట్టి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నారు. మేము మార్నింగ్ అరౌండ్ 8కి అలా స్టార్ట్ అయ్యాం. ఎండ ఎలా ఉంటుంది, పిల్లలతో వెళ్తున్నాం అని ఏం ఆలోచించలేదు. కానీ నిజంగా శివయ్య అనుగ్రహంతో ఆ రోజు ఎండే లేదు, అలాగని వర్షం కూడా లేదు. చల్లగా మబ్బులు పట్టుంది. దారి పొడవునా ఇలా చిన్న చిన్న మఠాలు, షాప్స్, టెంపుల్స్ ఇలా కనిపిస్తూనే ఉన్నాయి. మేమైతే మధ్యలో హోటల్ దగ్గర ఆగి టిఫిన్ చేసి బయలుదేరాం. మళ్ళీ ఆకలేస్తే పిల్లలు సతాయిస్తూనే ఉంటారు. టిఫిన్ అంత ఏం బాగాలేదు, యావరేజ్గా ఉంది. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసే భక్తులకి ఏమి ఇబ్బంది లేకుండా వాటర్ ప్లాంట్స్, అలాగే వాష్రూమ్స్ ఎక్కడంటే అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చాలామంది ఇలా నామాలు పెడుతున్నారు. ఒక్కొక్కరికి 5 రూపీస్ తీసుకొని అలా నామాలు పెట్టే వాళ్ళైతే చాలామంది ఉన్నారు. చూడండి, మా వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేసేసారు. లెమన్ సోడా కావాలంట ఎనర్జీ కోసం ఒక చోట ఆగారు. రోడ్ సైడు ఇలా మ్యాప్స్ కూడా పెట్టున్నారు. అక్కడక్కడ మనం ఎన్ని లింగాలను దర్శించుకున్నాం, మొత్తం 14 కిలోమీటర్స్లో మనం ఎక్కడున్నాం అనేది ఈ మ్యాప్ చూస్తే తెలుస్తుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం మొత్తం 8 లింగాలను దర్శించుకోవచ్చు. అవేంటంటే ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఈ అష్టలింగాలతో పాటు మనం సూర్యలింగం, చంద్రలింగం వాటిని కూడా దర్శించుకోవచ్చు. ఇప్పుడు మనం చూసే అగ్నిలింగం. గిరి ప్రదక్షిణ కాలినడకం చేయలేని వాళ్ళు ఆటోలో కూడా వెళ్ళొచ్చు. వాళ్ళు మనిషికి 400 అలా ఛార్జ్ చేస్తున్నారు. అగ్నిలింగాన్ని దర్శించుకోవడానికి కొంచెం లోపలికి వెళ్ళాలి. బయటికి తెలియడానికి ఆర్చ్ లాగా కూడా కడుతున్నారు రోడ్ మీద. చిన్న చిన్న రాళ్ళు బాగా గుచ్చుకుంటున్నాయి. లోపలికి కెమెరాస్ మాత్రం ఎలో లేవు. ఇంకా దర్శనం చేసుకొని వచ్చి కొంచెం సేపు ఇక్కడ కూర్చున్నాము. మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇది శేషాద్రి స్వామిగల ఆశ్రమం అంట. మేమైతే లోపలికి వెళ్ళలేదు. ఇది వచ్చేసి రమణ మహర్షి ఆశ్రమం. లోపలికి స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అండి మొబైల్స్ అయితే. లోపల చాలా బాగుంది, అంతా గ్రీనరీగా పీస్ఫుల్గా. చాలామంది మెడిటేషన్స్ చేసుకుంటున్నారు. ఫారినర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. లోపల పెద్ద పెద్ద బావులు, నెమళ్ళు అవి కూడా ఉన్నాయి. నెమళ్ళు అరుస్తున్నాయి బాగా చెట్ల మీద. లోపలైతే సైలెంట్గా ఉండాలి, ఏం మాట్లాడకూడదు. ఇక్కడ కనిపిస్తుంది కాళీమాత గుడి అనమాట. ఇక్కడ నిమ్మకాయలు దిష్టి తీస్తారని విన్నాము, కానీ తీసే వాళ్ళు ఎవరు లేరు. మనమే తీసుకోవాలో, ఎవరైనా తీస్తారో తెలీదు. ఇంకా పౌర్ణమి రోజుల్లో అలా ఏమైనా ఉంటారనుకుంటా. రమణాశ్రమం దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ అలా ముందుకు రాగానే మాకైతే టోపీ అమ్మ కనిపించారు. ఈమె చాలామందికి తెలిసే ఉంటారు కదా. లక్కీలీ మాకు కనిపించారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఆవిడని చూడగానే షాప్ వాళ్ళు తనకి తినడానికి, తాగడానికి ఏదో ఒకటి తీసుకొచ్చి ఇస్తున్నారు. అందరు ఇచ్చినవి తీసుకోవటం లేదు. ఒక 1/2 కిలోమీటర్ వరకు నడిచారు, తర్వాత ఊర్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ చాలా వరకు నేమ్స్ తమిళ్లోనే ఉన్నాయి. ఇప్పుడు మనం చూసేది యమలింగం. పురాణాల ప్రకారం ఇక్కడ యమలింగాన్ని దర్శనం చేసుకుంటే అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే పోతాయంట అవి. ఇక్కడ అందరూ ఉసిరి దీపం వెలిగించి దండం పెట్టుకుంటున్నారు. మేము కూడా ఉసిరి దీపం పెట్టి దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇదంతా ఒక ఊరు, కొండ చుట్టూ ఊరు. హాస్పిటల్స్, స్కూల్స్, పోలీస్ స్టేషన్స్, శ్మశానం ఇవన్నీ మనకి ఈ దారిలో కనిపిస్తూ ఉంటాయి. ఆ ఎదురు కనిపిస్తుంది కదా, అది తిరువన్నామలై పోలీస్ స్టేషన్. ఇక్కడ కొంచెం ముందుకు రాగానే దూర్వాస మహర్షి ఆశ్రమం అయితే ఉంది. టెంపుల్, ఆశ్రమం అర్థం కాలేదు. ఇక్కడ మనం తిరుపతిలో పెడతాం కదా ఇంటి కోసం రాళ్ళు, అలా పెట్టారు చాలామంది. అంతేకాదు పిల్లల కోసం అనుకుంటా చాలామంది ఉయ్యాలలు కూడా కట్టారు. ఇలా చాలామందికి నమ్మకం ఇలా పెడితే జరుగుతుందని. మా పిల్లలకు కూడా అలా రాళ్ళు పెట్టడం అంటే సరదా. అన్నీ ఏరుకొని వచ్చి వాళ్ళు కూడా పెట్టారు. చూడండి, 1/2 కిలోమీటర్కి 2 సార్లు ఆగుతున్నారు మా పిల్లలు. నాన్న ఇవి కావాలి, నాన్న అవి కావాలి, అవి కొనిచ్చండి, ఇవి కొనిచ్చండి అని. దొరికిందే ఛాన్స్, వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు మనం చూసేదైతే నైరుతి లింగం. ఈ లింగాన్ని దర్శించుకోవాలన్నా కొంచెం లోపలికైతే వెళ్ళాలి.
ఇప్పుడైతే టైం 11:45 అయింది. ఇది 4వ లింగం. ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల దోషాలు ఏమైనా ఉంటే అవి పోతాయంట. ఇంకా మరణ భయం, చెడు ప్రభావాలు ఇవేమైనా ఉన్నా కూడా పోతాయంట. లోపలైతే కెమెరా ఎలో లేదు. మాకైతే ఇలా నెమళ్ళు కనిపించాయి ఈ గుడిలో వెనక వైపు. ఇక్కడే కాదు, చాలా చోట్ల నెమళ్ళు ఉన్నాయి. చూసారుగా ఎలా అరుస్తుందో. ఇప్పుడు చూసేది సూర్యలింగం. మా షన్ను అప్పుడే సతాయించడం స్టార్ట్ చేసేసింది. నడవలేకపోతుందంట. తను నడవలేను, నన్ను తీసుకెళ్ళండి ఇలాగే అని. చూడండి, ఒకరు తొయ్యడం, ఒకరు పట్టుకోవడం, ఇలా తీసుకెళ్లాల్సి వస్తుంది టెంపుల్లోకి. ఇప్పుడు చూసేది వరుణలింగం. మనం ఏం మిస్ కాకుండా ముందే బోర్డ్స్ వచ్చేస్తాయి ఏ లింగం ఇంకా ఎంత డిస్టెన్స్లో ఉందని. ఇంకా ప్రదక్షిణ చేసేటప్పుడు ఏవి మిస్ అవ్వకుండా అన్నీ చూసుకుంటూ మిస్ అవ్వకుండా వెళ్ళాలి. ప్రతి టెంపుల్ దగ్గర ఇలా ఫొటోస్, కుంకుమ, చిన్న చిన్న లింగాలు, చేతి కట్టుకునే దారాలు ఇలా అమ్ముతున్నారు. ఇది వచ్చేసి వరుణలింగం. ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ప్రతి గుడిలో అయితే విభూతి ఇస్తున్నారు మనకి ప్రతి లింగం దగ్గర. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. చూడండి, దారిలో ఇలా గోరింటాకు వేయించుకున్నారు మా పిల్లలు. ఒత్తి కలర్ తప్ప ఏం ఉండదు. మనం ఏది పట్టుకుంటే దానికి కలర్ అయిపోతుంది. మా చిన్నప్పుడు తిరునాళ్ళలో వేసేవాళ్ళు ఇలాగా. పిల్లలకి తాగడానికి, తినడానికి ఇప్పించుకుంటూ ఇలా లైన్ మీదే నడవాలి అని ఆడిపించుకుంటూ కబుర్లు చెప్తూ నడిపించాము. చూడండి, లైన్ మీదే నడుస్తూ వెళ్ళాలి. లైన్ పక్కకు పోతే ఓడిపోయినట్టు, అంటే కొంచెం అలా నడుస్తుంది. మధ్య మధ్యలో షన్నుని ఎత్తుకున్నారు మా హస్బెండ్. కొంచెం సేపు ఎత్తుకుంటే కొంచెం సేపు నడుస్తుంది. మా సిరి మాత్రం నడిచింది పాపం, ఎత్తుకోమనకుండా. ఇప్పుడు చూసేది వాయులింగం. ఇక్కడ ఈ లింగాల పేర్లు మాత్రమే ఇంగ్లీషు, తమిళ్లో రాసున్నాయి. ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ వాటి దగ్గర అయితే అసలు ఇంగ్లీషే లేదు, ఓన్లీ తమిళ్ మాత్రమే ఉంది. మా షన్ను బొమ్మలు చూడడం ఆలస్యం ఆగిపోతుంది షాప్ దగ్గర. చూడండి, బబుల్స్ ఊదుకునేది కావాలంట. అది కొండం పారబోసేయడం ఏముండదు అక్కడ, సతాయిస్తుంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు కొనుక్కుందామని చెప్పి తీసుకెళ్ళాం. వచ్చేసరికి మర్చిపోయింది. ఇంకొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ ఆర్చ్ కనిపించింది. ఐ లవ్ తిరువన్నామలై అని ఇలా ఉందన్నమాట. ఇక్కడ కొంచెం సేపు కూర్చున్నాం. టైం అయితే 3 o'clock అయిపోయింది. ఇంకా సగం దూరం మాత్రమే వచ్చాం. దారిలో మ్యాక్ కనిపిస్తే చూడండి, షన్ను దాంతో ఆడుతుంది. తనకంతా పెట్స్ కావాలంట. నాకు ఒక పెట్ కావాలి ఏదో ఒకటి అని అడుగుతుంది. నెక్స్ట్ వచ్చేది చంద్రలింగం. చంద్రలింగం కూడా లెఫ్ట్ సైడ్కి ఉంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాం. ఇక్కడంతా బోర్డ్స్ ఎక్కువ తమిళ్లోనే ఉన్నాయి. మనకైతే తమిళ్ చదవడం కష్టమే కదా, ఇంగ్లీష్ ఉంటే ఓకే. చాలా వరకు తమిళ్లోనే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేది కుబేరలింగం. ఇలా కొంచెం దూరంలోనే మనం నెక్స్ట్ ఈ లింగం వస్తుందని బోర్డ్స్ పెట్టున్నారు. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కానీ టెంపుల్స్ దగ్గర కానీ సాధువులు భిక్షాటన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అడిగిన వారికి లేదనకుండా ఇస్తే మంచిదంట. ఒకవేళ ఇంటి దగ్గర నుంచి చిల్లర ఏమి తెచ్చుకోకపోయినా కూడా ఇక్కడే ఇస్తున్నారు చేంజ్. 100 రూపీస్ ఇస్తే 90 రూపీస్కి కాయిన్స్ ఇస్తున్నారు. మనకి చేంజ్ ఇచ్చినందుకు 10 రూపీస్ కమిషన్ అనమాట. తిరుపతిలో కూడా అలిపిరి దగ్గర ఇలానే ఇస్తారు. ఇక్కడైతే బాగుంది ప్లేస్. కుబేరలింగం దగ్గర ఓపెన్ ఏరియా చాలా ఉంది. కొంతమంది అడుగుతున్నారు, కొంతమంది అడగట్లేదు అనమాట భిక్ష. మా వాళ్ళు చూడండి, విభూది నామాలు పెట్టుకున్నారు. మా షన్ను తినడానికి విభూది ఇవ్వమని అడుగుతుంది. మోక్ష మార్గం దగ్గర ఎంతమంది ఉన్నారో, కనీసం మేము 1 hour వెయిట్ చేసాం. వీకెండ్ ఇలా ఉంటే ఇంకా స్పెషల్ డేస్లో పౌర్ణమి ఆ రోజుల్లో ఎలా ఉంటారో ఏమో. మా షన్ను అయితే కొండెక్కాలంటుంది. ఇంకా 3 kilometers ఉందనగా పడుకుండిపోయింది షన్ను. రమణాశ్రమం దగ్గర నుంచి
రమణాశ్రమం లోపలికి వెళ్తే కొండ ఎక్కడానికి ఉంటుందంట వ్యూ పాయింట్. కానీ మేమైతే వెళ్ళలేదు. ఇది వచ్చేసి ఈశాన్య లింగం లాస్ట్ ఇదే అనమాట. ఇంకా ఒక 1/2 కిలోమీటర్ పడుకుంది షన్ను. మళ్ళీ ఇక్కడి నుంచి లేచి కొంచెం దూరం నడిచింది. అలా కొంచెం దూరం ఎత్తుకుంటూ నడిపించుకుంటూ అలా తీసుకెళ్ళామన్నమాట. లోపల కుక్కలు చాలా ఉన్నాయి. వాటికి బిస్కెట్స్ అవి పెట్టింది. ఇంకా నిద్రపోయినట్టుంది. అక్కడి నుంచి లేచి నడిచింది. గిరి ప్రదక్షిణ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాం. కానీ చిన్న కన్ఫ్యూజన్, ఏ గోపురం దగ్గర స్టార్ట్ అయ్యామో అర్థం కాలేదు. గోపురాలన్నీ ఒకేలా అనిపించాయి. వేరే గోపురం దగ్గరికి వెళ్ళాము. కానీ ఎక్కడ స్టార్ట్ చేస్తే అక్కడే కంప్లీట్ చేయాలంట. మాకైతే ఏ గోపురం అర్థం కాలేదన్నమాట. ఇంకా అందరినీ అడిగి వెళ్ళాము. ఫస్ట్ టైం కదా. ఇంకా రూమ్కి వెళ్ళి అందరం కాళ్ళకి బాగా కొబ్బరి నూనె రాసుకొని మరి పడుకున్నాం. మార్నింగ్ లేచి రెడీ అయ్యి దర్శనానికి స్టార్ట్ అయ్యాం. మేమైతే మార్నింగ్ 8:30కి అలా వెళ్ళాం క్యూలోకి. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి 1:30 అయింది. వీకెండ్ అవ్వడం వల్ల ఫుల్ రష్ ఉంది. మేము టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళాం. దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చేటప్పుడు పులిహోర లడ్డు ప్రసాదం తీసుకొని ఇంకా అక్కడే కొంచెం తినేసి రూమ్కి వచ్చేసాం. మా వాళ్ళు చూడండి చక్కగా ఫ్రీగా వాళ్ళ నాన్న షర్ట్స్ వేసుకొని చిల్ అవుతున్నారు. మా షన్ను మామూలుగా చేయదు అల్లరి అసలు. గిరి ప్రదక్షిణ రోజు ఎండ లేదు కానీ దర్శనం చేసుకొని రూమ్కి వచ్చేటప్పుడు మాత్రం ఎండ బాగా ఉంది. అదే గిరి ప్రదక్షిణ చేసే రోజు కానీ ఆ ఎండ ఉంటే కాళ్ళు తోళ్ళు ఊడొచ్చేసిను అనిపించింది. రూమ్ దగ్గరకు కూడా రాలేక సాక్సులు కొనుక్కొని వేసుకొని వచ్చాము. లంచ్ చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని చిన్న షాపింగ్ చేద్దామని బయటకు వచ్చాము 4కి అలాగా. చూడండి మళ్ళీ వర్షం పడుతుంది. ఒక పక్క వర్షం పడుతుంటే మా పిల్లల బాధ మా పిల్లలది. ఇంట్లో ఎన్ని బొమ్మలున్నా వాళ్ళకి కరువే. ఏదో ఒకటి కొనిపోతే ఊరుకునేలా లేరు. ఇంకా తీసుకొచ్చామన్నమాట. వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు తీసుకున్నారు. తిరిగి చూడాలనున్న కాళ్ళు సహకరించట్లేదు, అలా ఉంది పరిస్థితి. టెంపుల్ పక్కనే ఉన్న మునీశ్వర స్వామి గుడి. ఆ రోజు స్పెషల్ పూజలు ఏవో జరిగాయి అక్కడ. మధ్యాహ్నం అన్నదానం కూడా జరిగింది. ఈవినింగ్ అయితే ఉట్టి కూడా కొట్టారు. మా అరుణాచలం ట్రిప్ అయితే ఇలా జరిగింది. రిటర్న్ ట్రైన్ బుక్ చేసాం కానీ క్యాన్సిల్ అయింది. మళ్ళీ బస్ బుక్ చేసుకొని బెంగళూరుకి వచ్చేసాం. నైట్కి 12కి అయితే బస్సు. థ్యాంక్ యూ.